జై వీరబ్రహ్మజై గోవిందబాంబజై. నేను మీ కృష్ణమాచార్య. శ్రీ బ్రహ్మపదం ఇలవేల్పు దేవతా స్వరూపం లేదా ఇష్టదేవతా స్వరూపం, కులదేవతా స్వరూపం మనకు ప్రత్యేకం. ఇటువంటి దేవీ దేవతల్ని ఎలాగా ఆరాధన చేయాలి, వాళ్ళని ఆరాధన చేసి వేగవంతమైనటువంటి విధి విధానంలో సమస్యలు పరిష్కారం చేసుకోవాలని మన అందరికి కూడా ఉంటుంది. కాబట్టి మీకు ఇలవేల్పు దేవతా స్వరూపాలు, ఇష్టదేవతా స్వరూపాలు లేదా కులదేవతలు గనక వాళ్ళని వేగవంతంగా సంతుష్టిపరిచి మీ జాతకాన్ని అనుసరించి ఏలినాటి శని జరుగుతున్నా, అష్టమ శని అర్ధాష్టమ శని ఉన్నా, లేదా ఏ గ్రహదశలైనా ప్రతికూలవంతమైన పరిస్థితుల్లో ఉంటే మీ ఇలవేల్పు దేవతా స్వరూపం, ఇష్టదేవతా స్వరూపం ఉన్న ఆలయ ప్రాంగణానికి వెళ్ళండి. వెళ్ళి మీ గ్రహదశ ఏదైనప్పటికీ కూడా మీరు తీవ్రమైనటువంటి దుఃఖంలో అవ్వచ్చు, పరిష్కారం కానటువంటి సమస్యతో బాధపడుతూ ఉంటే 9 నవగ్రహాలకు మారుగా 9 తమలపాకుల తాంబూలాలని తీసుకోండి. ఈ 9 తాంబూలాల్లో కూడా ఆకు ఒక్కతో పాటు పచ్చ కర్పూరం మరియు ఖర్జూరాన్ని ఉంచే ప్రయత్నం చేయండి. ఇలా తయారు చేసినటువంటి 9 తాంబూలాలని మీరు ఇలవేల్పు దేవతా స్వరూపం అవ్వచ్చు, ఇష్టదేవతా స్వరూపం అవ్వచ్చు, మీ కులదేవతా స్వరూపమైనటువంటి స్వామివారు కానీ అమ్మవారు కానీ ఆ ఆలయ ప్రాంగణానికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. అలా వెళ్ళి మీరు తీసుకెళ్ళినటువంటి 9 తాంబూలాల్లో వాటిలో తప్పనిసరిగా నాగవల్లి దళమైనటువంటి తమలపాకు, పోక వక్కలు, వాటితో పాటు పచ్చకర్పూరం, ఖర్జూర ఫలం, ఈ మిశ్రమంతో నిండినటువంటి 9 తాంబూలాలని ఆ దేవీ దేవతా స్వరూపం ఎదురుగా ఉంచే ప్రయత్నం చేయండి. ఇలా చేస్తే ఆ దేవీ దేవతా స్వరూపాలు శాంతించటమే కాదు, నవగ్రహాల యొక్క ప్రభావం నియంత్రించబడి ప్రతికూలవంతమైనటువంటి దిశల్లో ఉన్న నవగ్రహాలు కూడా మీకు అనుకూలవంతమయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఇంకా తీక్షణంగా చెప్పాలంటే అతి ప్రాచీనమైనటువంటి శివాలయ ప్రాంగణానికి వెళ్ళి పరమేశ్వరుడి యొక్క ఎదురుగా ఈ 9 తాంబూలాలని కూడా ఉంచి, ఈ 9 తాంబూలాలకి ఒకవైపున 9 ధాన్యాలతో కూడినటువంటి నవధాన్యాల్ని కూడా ఒక గుప్పెడు పెట్టి ఆ పరమేశ్వరుణ్ణి శరణాగతితో వేడుకుంటే నవగ్రహాల యొక్క బాధలు అంతరించటమే కాదు, దైనందిన జీవితంలో మీరు పడుతున్నటువంటి దుఃఖం, శ్రమ నివారించబడతాయి. మీరు పడుతున్నటువంటి కష్టం ఆర్థికపరమైందైనా, ఆరోగ్యపరమైందైనా, ఏ విధమైనటువంటి కష్టమైనా సరే అది తీరే అవకాశం ఉంది. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం వల్ల ఈ నవగ్రహాలు శాంతించటమే కాదు, ప్రతికూలవంతమైన గ్రహాలు కూడా అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా భగవంతుడికి అర్పించినటువంటి 9 తాంబూలాలని 9 వస్త్రాల్లో ఉంచి, అది చీరా జాకెట్ అవ్వచ్చు, పంచే కండువా అవ్వచ్చు, ఏవైనా సరే ఈ 9 తాంబూలాలని 9 వస్త్రాలని తీసుకుని ప్రతి వస్త్రం మీద కూడా ఈ తాంబూలాన్ని ఉంచి అతిథులకు కానీ, అనాథలకు కానీ, లేని వాళ్ళకు కానీ వస్త్రదానంతో పాటుగా ఈ తాంబూలాన్ని దానం చేయటం వల్ల ఎన్నో రకాలైనటువంటి కర్మ ఫలితాలు అంతరిస్తాయి. తీక్షణమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుండి సానుకూలవంతం అవ్వటం, అనుకూలవంతం అవ్వటం, యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో మన జీవితం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏమాత్రం ఆందోళన పడకుండా
ఉన్నటువంటి నవగ్రహ బాధలన్నీ కూడా ఒక్క వేటితో తొలగించుకునేటువంటి అవకాశాన్ని నవగ్రహాలకి అధిపతి అయినటువంటి వాడు, నవగ్రహాలతో పాటు భూత ప్రేత పిశాచాది ప్రమద ఘనాలన్నింటినీ కూడా పాదాక్రాంతుని చేసుకున్నటువంటి పరమేశ్వరుడు మీ దైనందిన జీవితంలో ఇష్టదేవత, ఇలవేల్పు, కులదేవత, దేవీ స్వరూపాలకి నవగ్రహ తాంబూలాన్ని సమర్పించటం వల్ల సంతృష్టి చెందుతారు దేవీ దేవతలు. నవగ్రహాలు కూడా వాటి గతిని మార్చుకుని ప్రతికూలవంతమైన గ్రహగతుల్లో కూడా మీకు అనుకూలవంతమైన ప్రభావాన్ని తప్పకుండా కలుగజేసే అవకాశం కనబడుతుంది.